హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ వరల్డ్ బై రమ్య అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ నా వీడియోని అందరూ ఆదరిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ మీ అందరి కోసం నేను బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ని మన తెలుగులో వచ్చేసి మన తెలుగు వాళ్ళందరూ దక్షిణకే బద్రీనాథ్ టెంపుల్ అంటారండి. ఇది సికింద్రాబాద్ నుంచి 44 కిలోమీటర్లు ఉంది. ఎక్కడైతే మన ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ ఉందో సేమ్ అదే నమూనాతోటి ఇక్కడ ఈ టెంపుల్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి టెంపుల్ ఆల్మోస్ట్ 1500 యార్డ్స్లో కట్టారండి. అంటే ఓపెన్ స్పేస్ ఏరియా వచ్చేసి తీసేగా ఓన్లీ టెంపుల్ వచ్చేసి 750 యార్డ్స్లో కట్టారు. అండ్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఎలా అయితే మనకి బద్రీనాథ్లో టెంపుల్ ఉంది, కుడివైపున వచ్చేటప్పటికి మనకి శివాలయం కనిపిస్తుందండి. అక్కడ వచ్చేసి శివుడు, పార్వతీదేవి, వినాయకుడు ఉన్నారు. అండ్ యాక్చువల్గా అంటే శివుడు జనరల్ గా పానిపట్టం అనేది మనకి ఉత్తరం వైపు ఉండాలి కదా, కానీ ఈ టెంపుల్లో వచ్చేసి దక్షిణం వైపు ఉంది. సో అలాగే ఎడం వైపున కొంచెం ముందుకు వస్తే మనకి మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కగానే మనకి సింహద్వారం అనేది కనిపిస్తుంది. లోపల వచ్చేటప్పటికి మనకి మూల విరాట్ ఉంటాడండి. అందులో వచ్చేసి మనకి సుమారుగా దగ్గర 9 దేవుళ్ళు లాగా ఉన్నారు. వినాయకుడు, కుబేరుడు, నరుడు, నారాయణుడు, పార్వతీదేవి, శివుడు, గరుత్మంతుడు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం టెంపుల్లో పూజా విధానం అంతా ఉత్తరాఖండ్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా మొత్తం స్టోన్ తో చేశారండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ స్టైల్లో ఉంది. అంటే మొత్తం నార్త్ లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంది. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ బయట లక్ష్మీదేవి కోసం సపరేట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఆ లక్ష్మీదేవి ముందర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ భైరవుడు ఉంటాడండి. శివుడు రూపమే భైరవుడు. ఆ భైరవుడి విగ్రహం టెంపుల్ కోసం తెలుసుకోవడానికి అక్కడ చైర్మన్ గారితో మాట్లాడాము. చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఆయన హైదరాబాద్ లో టెంపుల్ కట్టాలి చేశారు. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇక్కడ ఉత్తరాఖండ్ సమాజం అనే ఒక సమాజం ఉంది. ఇక్కడ మార్వాడీస్ ఎలా ఉన్నారో, గుజరాతీస్ ఎలా సమాజం, ఉత్తరాఖండ్ సమాజం ఉన్నారు. మీరు ఎన్నట్లున్నారు బద్రీనాథ్, కేదార్నాథ్, చార్ధామ్ ఉత్తరాఖండ్. అది కనీసం ఒక 2500 ఫ్యామిలీస్ ఉన్నాం మేము ఇక్కడ. ఇక ఏదో ఒక మాది గుర్తింపు కోసము, ఒక రికగ్నిషన్ కోసము మీద ఏదో ఒకటి అక్కడి నుంచి గుడి అయినా ఏదైనా ఒక మంచిది తీసుకొద్దాం అనుకున్నాం. బద్రీనాథ్ గుడి కన్నా మంచిది ఏది ఉన్నదని ఈ గుడిని. కానీ యాక్చువల్ గా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే అందరూ బద్రీనాథ్ వెళ్ళాలంటే అయ్యే పరిస్థితి కాదు. అండ్ ఈ టెంపుల్ విశిష్టత ఏంటి సార్? టెంపుల్ బద్రీనాథ్ గుడి అంటే ఇది వైకుంఠం. సత్యుగంలో ఫస్ట్ వైకుంఠం ఇది. బద్రీనాథ్ విష్ణుదేవుడు. విష్ణుదేవుడికి 4 ధామాలు ఉన్నాయి. ఫస్ట్ ధామము బద్రీనాథ్ సత్యుగంది. తర్వాత త్రేతాయుగము రామేశ్వరం, ద్వాపరం మన ఇది ద్వారకా కృష్ణుడు, కలియుగం జగన్నాథ్. ప్రస్తుతం ఆయన లివింగ్ గాడ్ అక్కడ శారదామం. ఇది సతయుగం వైకుంఠం అంటారు. ఇక్కడ నుంచి అన్ని అవతారాలు ఆయన ఎత్తాడు, 10 అవతారాలు అన్ని ఆయన ఇక్కడి నుంచి ఎత్తాడు. ఈ టెంపుల్ ఉత్సవాలు ఏమైనా చేస్తుంటారా ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరము అంటే బద్రీనాథ్ విశేషత అంటే నరనారాయణ రూపంలో వచ్చాడు ఆయన ఇక్కడ. బద్రీనాథ్ లో ఆయన తపస్య చేశాడు. సో నరనారాయణ వారు అమ్మవారు మానాగావ్ అని ఉంది. బద్రీనాథ్ నుంచి లాస్ట్ మన బార్డర్ గావ్ విలేజ్, అది ఆ ఊర్లో ఉంటుంది. ఆమె అయితే ప్రతి సంవత్సరం జూన్ నెలలో కూడా మేళా అంటారు. అక్కడ మనం ఇక్కడ ఉత్సవం అంటే మేళా, ఆ మేళా చేస్తారు. వీరు నారాయణతోని విష్ణు ప్రభు బద్రీనాథ్ కూడా అమ్మవారిని కలిసి వస్తారు. అక్కడ 2 రోజులు ఉత్సవాలు ఉంటాయి. అందుకే టెంపుల్ ప్రతిష్ట కూడా జూన్ లోనే చేసాం. కరెక్ట్, జూన్ లో చేసాం. 29 జూన్ కి అయింది. ఏకాదశి రోజు ఆ రోజు. ఓకే, ఏకాదశి. అండ్ అవుట్ స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళకి చాలా ఇక్కడ అయితే ప్రస్తుతం అయితే ఉండడానికి ఏం లేదు, కానీ మేడ్చల్ మీరు హోటల్లో వస్తున్నారు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళకు మేడ్చల్ అడ్రస్ ఇస్తాము. అక్కడ ఉండి దర్శనం చేసి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది బెంగళూరు నుంచి. ఇది గురుకులం అండి, 4 రూమ్స్, వేద పాఠశాల. ఫస్ట్ ఫ్లోర్ లో 4 పంతుల కోసం, ఆచార్యుల కోసం రూమ్స్. ఈ స్టోరు, దేవుని కిచెన్ ఉంది పైన, ప్రసాదాలు. ఇక్కడ కట్టేది ఒక షెడ్ కడుతున్నాము అన్నదానం కోసం. అండ్ టెంపుల్ లో పూజలు వచ్చేసి మన సౌత్ సైడ్ ఇవి ఉంటాయి, లేకపోతే నార్త్ వే ఎక్కువ ఉన్నాయి. సౌత్ సైడ్ మనకి ఇక్కడ అర్చనాలు ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ అర్చనాలు, తులసి పూజ. అక్కడ విశేషం ఏంటంటే తులసి పూజ, విష్ణు సహస్రనామ ఇవి అక్కడ జరుగుతూ ఉంటాయి. అర్చన ఏంటంటే మన సౌత్ ది, అది ఇక్కడ పెట్టాము మేము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మాకు ఆపర్చునిటీ
అండ్ మన నార్మల్ గా క్రౌడ్ ఏ రోజు ఎక్కువ ఉంటుంది? క్రౌడ్ హాలిడేస్ రోజు ఎక్కువ ఉంటుంది, వీకెండ్ సండే రోజైనా ఫెస్టివల్ రోజైనా చాలా క్రౌడ్ ఉంటుంది. మీకు కనీసం హాఫ్ అన్ అవర్ అయినా మినిమం హాఫ్ అన్ అవర్ దర్శనం పడుతుంది. అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్? ఇది ఒక 2 years అయితే కర్నూలు 4 years పట్టింది. 4 years లో కంప్లీట్ 2018 లో స్టార్ట్ చేసాం మేము. 2 years అయితే కర్నూలు వెళ్ళింది. June 23కి మేము ఇది స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం బద్రీనాథ్ వెళ్ళి దర్శనం చేసుకోలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ లో ఉండే బద్రీనాథ్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ విచ్చేసి ఈ టెంపుల్ ఒక కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే లోపల ఉన్న దేవుడి ప్రతిరూపం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు చూడాలి. అండ్ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల వచ్చేసి ఎలాంటి పొల్యూషన్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేకుండా చాలా డిఫరెంట్ ఫీల్ వస్తుందండి. సో తప్పకుండా అందరూ విచ్చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.